ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ను 5 సెకండ్లలో మీరు చేయగలుగుతారో చెక్ చేసుకోండి. మరి క్వశ్చన్ చూస్తే ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3011 into 3012 సో దట్ డిఫరెన్స్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. క్వశ్చన్లో 3011 ఇంటూ 3 ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చిన లబ్ధము నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే ఖచ్చితమైన వర్గం అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఇలాంటి క్వశ్చన్ చేసేప్పుడు ఒక 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల కన్నా ఎక్కువ టైం తీసుకోకుండా చేయగలిగేటువంటి మెథడ్స్ నేర్చుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టచ్చు. సో మరి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చేస్తావు చూడండి. ఇక్కడ ఏం చేద్దాం మనము 3011 ఇంటూ 3011 ప్లస్ 1 రాసుకోవచ్చా. అండ్ ఇక్కడ 3011 స్క్వేర్ ప్లస్ 3011 అంటే ఇక్కడ ఎక్స్ట్రా 3011 ఉంది. ఈ నెంబర్ తీసేసాను అనుకోండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేరే కదా, అయిపోయి. అంటే ఇప్పుడు ఏ నెంబర్ నేను తీసేయాలి? 3011 అనేటువంటి నెంబర్ తీసేయాలి. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో ఇక్కడ ఏ నెంబర్ని అడిషన్ చేస్తే అని అడిగారు అనుకోండి, మరి అలాంటి సందర్భంలో ఎలా చేస్తామంటే క్వశ్చన్స్ను వెరీ సింపుల్. అప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే 3012 మైనస్ 1 ఇంటూ 3012 రాయొచ్చా. మరి ఇప్పుడు 3012 స్క్వేర్ మైనస్ 3012 అంటే తక్కువ ఉంది, ఈ స్క్వేర్ తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ 3012 కలిపామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ బట్టి మనం ఇలాంటి షార్ట్ కట్స్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు. మరి మీకు అందరికీ ఈ షార్ట్ కట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.